వర్గీకృత దత్తాంశం యొక్క సగటు. ఫ్రెండ్స్, గత 2 పాఠాల్లో మనం ప్రత్యక్ష పద్ధతి మరియు ఊహించిన సగటు పద్ధతులను ఉపయోగించి వర్గీకృత దత్తాంశం యొక్క సగటును ఎలా కనుక్కుంటారో నేర్చుకున్నాం. ఈ పాఠంలో మనం సోపాన విచరణ పద్ధతిని ఉపయోగించి వర్గీకృత దత్తాంశం యొక్క సగటును ఎలా కనుక్కోవచ్చో నేర్చుకుందాం. అతి తక్కువ గణనలతో ఈ పద్ధతి మనకి సగటును ఇస్తుంది. అన్ని పద్ధతులు ఒకే విధమైన సగటును ఇస్తాయని ఖచ్చితంగా తెలుసుకోవడానికి మనం అదే ఉదాహరణ మళ్ళీ తీసుకుందాం. ఆర్యభట్ట పాఠశాల తన విద్యార్థుల ఆరోగ్య వివరాలను తెలుసుకోవడానికి ప్రతి 3 నెలలకోసారి ఉచిత మెడికల్ చెకప్ను నిర్వహిస్తారు. 8వ తరగతిలోని విద్యార్థుల యొక్క బరువు వివరాలు ఆ దత్తాంశం ఇక్కడ ఇవ్వబడింది. 40 నుంచి 45 కిలోగ్రాములు 6 విద్యార్థులు, 45 నుంచి 50 కిలోగ్రాములు 18 మంది విద్యార్థులు, 50 నుంచి 55 కిలోగ్రాములు 12 మంది విద్యార్థులు, 55 నుంచి 60 కిలోగ్రాములు 3 విద్యార్థులు, 60 నుంచి 65 కిలోగ్రాములు 1 విద్యార్థి. ముందుగా మనం ఊహించిన సగటు పద్ధతితో ప్రారంభిద్దాం. విచలనం D1 xi - a ని గణిద్దాం. di యొక్క అన్ని విలువల్ని జాగ్రత్తగా గమనించండి. -10, -5, 0, 5, 10లకు ఒక ఉమ్మడి కారణాంకం ఉంది. అన్ని విలువలు 5చే భాగించబడతాయి మరియు ఇది 40, 45 తరగతి పరిమాణం 5, 45 నుంచి 50 తరగతి పరిమాణం 5. కాబట్టి మనం diని తరగతి పరిమాణంతో భాగిస్తే దాని విలువ ఇంకా చిన్నదవుతుంది. di/hని ui అనుకుందాం. ఇక్కడ h తరగతి పరిమాణం. ఇక్కడ h 45 - 40 5 తరగతి పరిమాణం. కాబట్టి మొదటి వరుసకు ui d1/h -10/5 -2. రెండవ వరుసకి u2 d2/h -5/5 -1. ఇలానే అన్ని వరుసలకి చేయాలి. ఇప్పుడు ui నిలువు వరుస చూడండి. అన్ని విలువలు ఒక అంకెగా ఉన్నాయి. ఇక్కడ మనం u బార్ అంటే ui యొక్క సగటుని కనుక్కుంటాం. దీనికోసం మనం చేయవలసింది అన్ని fi uiల మొత్తం బై అన్ని fiల మొత్తం. ఇక్కడ విలువలన్నీ చాలా చిన్నవి కాబట్టి లెక్కించడం అంతా మనసులోనే చేసేసుకోవచ్చు. మొదటి వరుసకి f1 u1 6 × -2 -12. రెండవ వరుసకి f2 u2 18 × -1 -18. ఇలానే చేస్తే అన్ని fi uiల మొత్తం -12 +18 +0 +3 +2 -25. u బార్ని కనుక్కోవటం కోసం దీనిని పౌనఃపున్యాల మొత్తం 40చే భాగించాలి. -25/40 -5/8 -0.625. కాబట్టి x బార్ u బార్కు h రెట్లు ప్లస్ a అంటే ui కనుక్కోవడానికి మనం hచే భాగించాం. తిరిగి ఇప్పుడు గుణిస్తున్నాం. x బార్ u బార్కి h రెట్లు ప్లస్ a. ఈ పద్ధతిని సోపాన విచలన పద్ధతి అంటారు. ఇప్పుడు మనం సగటుని కనుక్కుందాం. x బార్ u బార్కు h రెట్లు ప్లస్ a. h 5. u బార్ -0.625. a 52.5. కాబట్టి x బార్ 5 × -0.625 + 52.5. మనకు వచ్చే సగటు 49.375. మీరు కనుక గమనిస్తే ప్రత్యక్ష ఊహించిన సగటు లేదా సోపాన విచలన పద్ధతులన్నిటిలో కూడా సగటుకు ఒకే విలువ వస్తుంది. వచ్చే పాఠంలో మరిన్ని విషయాలు మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు సెలవు.